హాయ్ ఫ్రెండ్స్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట. నేను సరోజిని. ఈరోజు మనం బంతి మొక్కల గురించి మాట్లాడుకుందాము. బంతి మొక్కల గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవటం అంటే, మీకు తెలిసిందే కదా, ఖరీఫ్ సీజన్లో పెట్టుకున్న మన మొక్కలన్నీ పూలు పూయటం అయిపోయింది. పూలు పూయటం అయిపోయి ఇప్పుడు చివరి దశకు వచ్చేసినాయి. ఇంకా వీటిని మనం హార్వెస్ట్ చేసేసేయాలి. హార్వెస్ట్ చేసి కొత్త మొక్కలు పెట్టుకోవాల్సిన టైం వచ్చేసింది. ఇప్పుడు పెట్టుకుంటే మన మొక్కలు అవి మనకి చైత్రమాసం అంటే ఉగాది పండగ వరకు కూడా మంచి పూలిస్తాయి. ఇంతకు పూర్వం అయితే, పూర్వకాలంలో అయితే మనం ఏమనుకునే వాళ్ళం అంటే, జనవరి సంక్రాంతి పండగ అయిపోగానే బంతిపూలు సీజన్ కూడా అయిపోతుందని. కానీ ఈ కాలంలో అలా కాదు. మనకి హైబ్రిడ్ సీడ్స్ వెరైటీ వచ్చేసింది కదా. ఈ హైబ్రిడ్ వెరైటీ వలన ఏంటంటే మనము ఈవెన్ సమ్మర్లో కూడా పెంచుకోగలుగుతున్నాం. మనకి ఎక్కువ పూలు కూడా పూస్తున్నాయి. అలాగే మనం సీజన్ బట్టి సమ్మర్లో కూడా వీటిని పెంచుకోగలుగుతున్నాం. చూస్తున్నారు కదా, పూత కూడా ఎంత ఎక్కువగా ఉందో. ఈ ఒకటే మొక్కకి ఎన్ని పూలు అన్నమాట. చూడండి, ఇది ఒకటే మొక్కకి మనకి ఎన్ని పూలు. విశాలంగా పెరిగింది మొక్క, విశాలంగా పెరిగి ఎన్ని పూలు వస్తున్నాయి. ఓకే, సో ఈ పూత మనకి ఇలాగే కంటిన్యూ కావాలి. మనకి ఏప్రిల్ వరకు మంచి పూత తీసుకోవాలంటే మనం ఇప్పుడు నారు పోసి పెంచుకోవాలి. లేకపోతే ఆల్రెడీ మన దగ్గర ఉన్న ఎగ్జిస్టెడ్ మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిలోంచి చిన్న చిన్న బ్రాంచెస్ కట్ చేసి నాటుకోవచ్చు. కొమ్మల ద్వారా మనం ఈ మొక్కల్ని పెంచుకోవచ్చు. ముందుగా నేను నా దగ్గర ఉన్న మిగతా రంగులు కూడా చూపిస్తాను. తర్వాత మీకు గింజల ద్వారా, కొమ్మల ద్వారా మొక్కలు నాటుకోవటం ఎలాగో చూపిస్తాను. ఈ పూలు ఇక్కడ కనిపిస్తోంది ఒక కలర్. ఓకే, ఈ కలర్ చూడండి, ఇది మరో కలరు. ఈవెన్ పువ్వు షేప్ కూడా చూడండి, టోటల్లీ డిఫరెంట్ అన్నమాట. ఇలా పువ్వు ఇలా ఉంది. ఓకే, ఇది ఒక మొక్క, ఒకటే మొక్క, కానీ చూడండి ఎన్ని పూలు ఉన్నాయో. ఒకటే మొక్క కదులుతుంది కదా, మీకు తెలుస్తుంది కదా, ఒకటే మొక్క ఇన్ని పూలు. ఈ మొక్క చూడండి, ఒకటే మొక్క ఎన్ని పూలు ఉన్నాయో చూడండి. ఇది యాక్చువల్గా రూపం మార్చుకున్న మన కారబంతి మొక్క. కారబంతినే ఈ హైబ్రిడ్ సీడ్స్గా మార్చే క్రమంలో దీని కలర్ ఇలా ఉంది. ఒరిజినల్ కారబంతి మొక్క కూడా చూపిస్తాను. ఆ పువ్వు కూడా మీకు నేను చూపిస్తాను. చూడండి, ఒకటే మొక్క. ఓకే, ఇలాంటి విత్తనం మనం వదులుకో బుద్ధి కాదు. దీన్ని కంటిన్యూస్గా సీజన్ అయిపోయేదాకా, అంటే నెక్స్ట్ సీజన్ కూడా రబీ సీజన్ అయిపోయేదాకా పెంచుకోవాలంటే వీటిలోంచి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మనం మళ్ళీ పాతుకోవచ్చు. ఈ పూలు చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్. ఇవన్నీ బంతి మొక్కలే. ఆల్మోస్ట్ నేను సీజన్ మొత్తం అంటే ఏప్రిల్ వరకు, జూన్ నుంచి ఏప్రిల్ వరకు నేను బంతి మొక్కలు పెంచడానికి ఇష్టపడతాను. ఎందుకంటే ఈ పూలతో దొడ్డి ఎప్పుడు కళకళలాడుతూ ఉంటుంది. అందుకని ముద్దబంతి పూలు లేని గార్డెను కొంత కష్టం. అందుకని దీన్ని ఎప్పుడు నేను బంతికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను, ఎప్పుడు పెంచుకుంటాను అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నది మీకు అసలైన కారబంతి. దీన్ని కారబంతి అంటాం. ఇట్లా బ్రౌన్గా ఉంటుంది. ఇది అసలైన కారబంతి. ఇప్పుడు వస్తున్న కారబంతి అనేటప్పటికీ మనకి ఇలా ఉంటుంది. చెట్టు నిండా మొగ్గలు పూలే ఉంటాయి. చూడండి, చుట్టానికి 2 కళ్ళు చాలు, అంత అందంగా ఉంటాయి. ఇది మరో రకమైన బంతి. బరువుకి వేలాడి పడిపోతున్నాయి. చూడండి, ముద్దగా చాలా దగ్గరగా గట్టిగా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది పువ్వు.
ఆ పక్కన ఉన్నవి ఒంటి రెక్క. ఈ మధ్యకాలంలో మనకి ఒంటి రెక్క ఊకబంతి కనిపించట్లేదు, ఊకబంతి నా దగ్గర కూడా లేదు. ఇవి ఒంటి రెక్క. ముఖ్యంగా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, మనకి సంవత్సరంలో 10 నెలల పాటు, మండు వేసవిలో కాకుండా మిగతా 10 నెలల పాటు గార్డెన్ కలకల్లాడాలి అంటే ఒక మొక్క సీజన్ అయిపోతూనే మరో మొక్కని మనం ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి మొత్తం ఎప్పుడు పూలు ఉంటాయి అన్నమాట. అందుకని నేనేం చేస్తానంటే ఎప్పటికప్పుడు ప్రతి నెల కొత్త మొక్కలు పెట్టుకుంటూ ఉంటాను. అందుకని నా దగ్గర డిఫరెంట్ లెవెల్స్లో ఉన్న మొక్కలు ఉంటాయి. మీకు అది కూడా చూపిస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, ఈ మొక్కలు మొగ్గ దశకు వచ్చేసినాయి. ఓకే, ఇక్కడ పెట్టిన మొక్కలు వాటికంటే ఒక 20 డేస్ వెనకాల పెట్టిన మొక్కలు, ఇంకా మొగ్గకి రాలేదు. ఇంతకుముందు చూపించిన మొక్కలు మొగ్గ వచ్చి పూసే టైంకి వీటికి మొగ్గలు వస్తాయి. ఇక్కడ పెట్టిన మొక్కలు మొగ్గ స్టార్ట్ అయింది ఆల్రెడీ, అంటే ఇవి కొంచెం ముందు పెట్టాను, అందుకని వీటికి మొగ్గ స్టార్ట్ అయింది. వీటి గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఇవి మనకి బాగా పూలు పూసి గార్డెన్కి అందాన్ని ఇవ్వటమే కాకుండా మనకి మంచి ఎర్ర పంటలుగా కూడా పనిచేస్తాయి. మనం పెట్టుకున్న కూరగాయల మొక్కలకి పురుగు ఆశించకుండా ఇవి అట్రాక్ట్ చేస్తాయి. అందుకు ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నవి ఇంకా చిన్న మొక్కలు. ఓకే, ఇవి ఇంకా చిన్న మొక్కలు. ఇంతకు ముందు చూపించిన మొక్కలు పూత అయిపోయే దశకి ఇవి పూతకొస్తాయి. అయితే నేను వీటిని పూత దశను కొంచెం ప్రొలాంగ్ చేద్దాం అనుకుంటున్నాను, ఒక రీజను. ఇంకొక రీజన్ ఏంటంటే వీటిని షార్ట్గానే పెంచుదాం అనుకుంటున్నాను. రీజన్ ఏంటంటే ఆ వెనకాల నాకు టొమాటో, క్యారెట్, క్యాలీఫ్లవర్ ఇవన్నీ ఉన్నాయి. అందుకని వీటిని షార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎక్కువ ఎత్తు పెరగని వదలుచుకోలేదు. అందుకని వీటిని కట్ చేస్తున్నా. కట్ చేసిన మొక్క మనకి వేస్ట్ కాదు. ఒకవేళ మన దగ్గర పెద్ద మొక్క ఉందనుకోండి, సేమ్ విత్తనం కావాలనుకున్నప్పుడు ఆ మొక్క నుంచి స్టెమ్ కటింగ్ తీసుకొని మనం నాటుకున్నా కూడా కొత్త మొక్క వస్తుంది. లేకపోతే ఇలా షార్ట్ చేసుకున్నప్పుడు మొక్కలు ఎక్కువ ఎత్తు పెరగకుండా మనం ఎత్తు తగ్గించాలనుకున్నప్పుడు వీటిని కట్ చేసిన పీసెస్ని కూడా మనం పెట్టుకుంటే కొత్త మొక్క డెవలప్ అవుతుంది. ఎందుకంటే దీని కాండంకి మొదల నుంచి చివరి వరకు సన్న నూగు లాంటివి ఉంటాయి. ఆ ప్రతి నూగు కొత్త వేరుగా డెవలప్ అవుతుంది. అందుకని చెప్పి మనం కొమ్మ ద్వారా దీన్ని పెంచుకోవచ్చు. చాలా సులభంగా పెరుగుతుంది. 3 రోజుల కల్లా చిగురు రావడం మొదలంటే 3 రోజుల కల్లా నాటుకుంటుంది. ఒక 1 వీక్ వచ్చేటప్పటికి మనకి చిగుర్లతో సహా మొక్క నార్మల్గానే పెరుగుతుంది. అది ఒకటి. లేనట్లయితే మనం బాగా ఎండిన పువ్వు కలెక్ట్ చేసుకోవాలి. ఇలా ఎండిన పువ్వు కలెక్ట్ చేసుకోవాలి. ఈ ఎండిన పువ్వును మనం ఇలా విచ్చదీసినప్పుడు లోపల నల్లటి గింజలు కనిపించాలి. అది బాగా తయారైంది. ఈ గింజలు చల్లుకోవటం ద్వారా మనం మొక్కలు డెవలప్ చేసుకోవచ్చు. మనం విత్తనం నాటుకున్నప్పటి నుంచి 15-20 రోజుల లోపల మనకి ఒక 10 అంగుళాల శాప్లింగ్స్ తయారవుతాయి. హార్డ్లీ ఒక 20 డేస్ లోపల మనకి శాప్లింగ్స్ వచ్చేస్తాయి. వాటిని నాటుకున్నట్లయితే మనకి ఫిబ్రవరి, మార్చి వరకు పూలు వచ్చేస్తాయి. ఆల్రెడీ డిసెంబర్ కదా, ఇవి వచ్చేస్తాయి. సో వీటిని చల్లుకోవటం కూడా చూపిస్తాను. అలాగే నేను ఈ కొమ్మలు నాటుకోవటం కూడా చూపిస్తాను. ఆల్రెడీ ఇక్కడ నేను ఈ టబ్బులో సాయిల్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. లైక్ ఎవ్రీ టైం మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే. గార్డెన్ సాయిల్ 50% తీసుకున్నాను. వర్మీ కంపోస్ట్ ఓన్లీ 30% తీసుకున్నాను. కొద్దిగా కోకోపీట్ తీసుకున్నాను 10% మనకి వేపపిండి తీసుకున్నాను. ఎందుకంటే దీనికి కంపోస్ట్ ఎక్కువ ఇవ్వకూడదు. ఇలాంటి మొక్కలకి కంపోస్ట్ ఎక్కువ ఇవ్వటం వల్ల గ్రోత్ చాలా ఎక్కువైపోతుంది, చాలా హైట్ పెరిగిపోతాయి, పూల బరువు ఆపుకోలేక పడిపోతాయి, పూలు కూడా రావు. మొక్క చాలా వేగంగా చాలా తొందరగా పెరుగుతుంది, పువ్వులు రావటం లేట్ చేస్తుంది. అందుకని చెప్పి దీనికి మన వెజిటబుల్స్కి ఇచ్చినంత కంపోస్ట్ ఇవ్వకూడదు, కొంచెం తక్కువ ఇవ్వాలి. మధ్యలో ఎప్పుడన్నా మొగ్గ మొదలైన తర్వాత ఈ చెట్లు మొగ్గ తొడగటం మొదలుపెట్టినాక అప్పుడు మనం లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చుకోవచ్చు. ఒకసారి మొక్క పెట్టినాక మొదట్లో కదిలించకూడదు. వీటికి ఎందుకంటే ఫైబ్రస్ రూట్స్ ఉంటాయి కాబట్టి మొక్కని మొదట్లో కదిలించకూడదు. మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చుకోవచ్చు. సో ఫస్ట్ నేను విత్తనాలు చల్లి చూపిస్తాను. సో ఇక్కడ ఇలా మనం ఆల్రెడీ బెడ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, చూడండి సాయిల్ ఇలా పోరస్ ఉండాలి. నా చేతిలో విత్తనాలు ఉన్నాయి కదా,
ఈ విత్తనాలని మనం ఇలా విచ్చదీసుకోవాలి. ఇలా విచ్చ తీసుకొని ఇలా చల్లేసుకోవడమే. చాలా సింపుల్ వేలో ఇలా చల్లేసుకోవడం. ఈ పైన కనిపించేది విత్తనం కాదు, ఈ పైన కనిపించేది ఇది రెక్క. ఈ కింద వైపు ఉన్నది మాత్రమే విత్తనం. ఈ రెక్కలు రాలిపోయినా సరే మీకు ఇలా విత్తనాలు దొరికితే చల్లుకోవచ్చు. పైన పూ రెక్క ఇది విత్తనం. ఆ విత్తనమే మనకి ఇంపార్టెంట్. ఇలా చల్లుకోవాలి. ఓకే, చల్లుకున్న తర్వాత పైన కొంచెం మట్టి చల్లేస్తే చాలు. చాలా ఈజీగా పెరిగే మొక్కల్లో బంతి మొక్క చాలా ఇంపార్టెంట్. బంతి మొక్కకు బోల్డ్ అన్ని ప్రయోజనాలు ఉన్నాయి. బంతి మొక్క కదా అని తీసి పారేయకండి. పూజకి మనం బంతి మొక్క వాడం, కానీ ఇది ఇచ్చే ఆరోమా అంటే ఒక రకమైన మంచి సువాసన ఇస్తుంది. అది మనకి తలనొప్పి లాంటి వాటిని తగ్గిస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ఎర్ర మొక్కలాగా మన ఇతర మొక్కల్ని సంరక్షిస్తుంది. గార్డెన్కి మంచి లుక్ ఇస్తుంది. ముద్దబంతి పువ్వుని వర్ణించని కవి లేరు, మీకు తెలియదేం కాదు. ఇది చాలా చాలా ముఖ్యమైన మొక్క, పెరటి తోటలో ఉండాల్సిన ముఖ్యమైన మొక్క. ఓకే, తర్వాత ఇప్పుడు మన స్టెమ్ కటింగ్ ద్వారా ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఇక్కడ ఈ పక్కనే నేను ఆల్రెడీ కొంచెం తవ్వి ఉంచాను. ఈ తవ్వి ఉంచిన దాంట్లో చాలా కొద్దిగా మాత్రమే వర్మీ కంపోస్ట్ వేస్తున్నాను. చాలా కొంచెం మాత్రమే, ఎందుకంటే ఈ మొక్కకి ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేస్తే నైట్రోజన్ కంటెంట్ ఎక్కువైపోయి ఇది విపరీతంగా పెరిగిపోతుంది. ఈ మెన్యూర్ యూజ్ చేసుకొని దీనికి ఫైబ్రస్ రూట్స్ ఉంటాయని చెప్పాను కదా, విపరీతంగా పెరిగిపోతుంది. విపరీతంగా పెరిగిపోయి పూత రావటం లేట్ అవుతుంది. అందుకని చెప్పి మనం మరీ ఎక్కువ ఫర్టిలైజర్ ఇవ్వకూడదు. ఈ న్యాచురల్ మెన్యూర్స్ కూడా మనం చూసుకొని లిమిట్గా ఇచ్చుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి, మన ఎదురుగుండా ఉన్న మొక్కల నుంచే నేను తీసుకుంటున్నాను, స్టెమ్ కటింగ్ తీసుకుంటున్నాను. తీసుకునేటప్పుడు మనం ఇలా ఆకులు ఉంటాయి కదా, రెండు ఆకులు వస్తాయి దీనికి ఆపోజిట్లు ఇట్లా వస్తూ ఉంటాయి. చూడండి, గమనించండి. ప్రతి దగ్గర అటొకటి ఇటొక ఆకు ఉంటే ఆపోజిట్లో ఒక ఆకు ఉంటుంది. అలా వాటి కింద కట్ చేసుకోవాలి. ఇక్కడ కట్ చేసుకోవాలి. పై రెండు ఆకులకి ఒక అంగుళం కింద ఆకులు మొదలయ్యే ప్రాంతంలో మనం కట్ చేసుకోవాలి. ఓకే, గమనించండి. ఇవి పై రెండు ఆకులు, దానికి 1 ఇంచ్ కిందకి తీసుకున్నా. ఈ 2 ఆకుల్ని కూడా తీసేస్తున్నా. ఓకే, ఇలా ఈ 2 ఆకుల్ని కూడా మనం తీసేయచ్చు. కట్ చేసేస్తే వచ్చేస్తాయి, లేకపోతే మన చేతితో కూడా తీసేయచ్చు. ఇలా రెడీ పెట్టుకోవాలి. ఓకే, ఇలా రెడీ పెట్టుకోవాలి. ఇంకొక 2 కూడా కట్ చేసుకుంటాను నేను. కట్ చేసినాక మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, నా దగ్గర 3 కొమ్మలు ఉన్నాయి. 1 2 3. ఈ 3టిని నేను ఇప్పుడు ఇక్కడ నాటుకుంటున్నాను. ఆల్రెడీ వర్మి కంపోస్ట్ వేసి పెట్టుకున్నాను కదా, దాంట్లో జస్ట్ కొంచెం ఇలా చేసేసి మనం ఈ కొమ్మ పెట్టి 4 వైపుల నుంచి మట్టి దగ్గరగా చేర్చుకొని నీళ్ళు చల్లడం, అంతే. అలా నాటటమే. చాలా సింపుల్గా ఈజియెస్ట్ మెథడ్లో మనం ఈ బంతి మొక్కల్ని పెంచుకోగలుగుతాం. చాలా ఈజీ, అతి సులభంగా పెరిగే మొక్కల్లో ఇదొకటి. అంతే అందంగా ఉండే మొక్కల్లో కూడా ఇది ఒకటి. అసలు గార్డెన్కి ఒక లుక్ వచ్చేస్తుంది. ఈ మొక్కలు ఉన్నన్ని రోజులు మీ గార్డెన్ వంక తల తిప్పి చూడకుండా ఇంటి ముందు నుంచి ఎవ్వరూ వెళ్ళరు. అంత అందంగా ఉంటాయి ఈ పూలు. చూసారు కదా, ఇలా నాటుకున్నాను 3 మొక్కలు. సో ఇప్పుడు వీటికి కొంచెం నీళ్ళు ఇస్తాను. అలాగే మన టబ్బులో వేసుకున్న వాటికి కూడా నీళ్ళు ఇస్తాను. ఈ కొత్తగా వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే గింజలు లేచి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి మనం నీళ్లు చల్లినప్పుడు. అందుకని ఇలా మనం ఏదైనా బాటిల్కి హోల్ చేసేసి దాంతో ఇలా నీళ్లు కొంచెంగా ఇచ్చుకుంటే సరిపోతుంది. 3వ రోజు కల్లా మనకి మొలకలు స్టార్ట్ అవుతాయి. 3 నుంచి 5 రోజుల లోపల మొలకలు వచ్చేస్తాయి. ఇంకా మారాకు వేసినప్పటి నుంచి మనం కొంచెం 4 మారాకులు వేసినాక
మనం తీసి పెట్టుకోవచ్చు. ఇలా ఈ పాదుల్లో కూడా ఇనీషియల్గా మీరు ఇలా కూడా పోసుకోవచ్చు, లేకపోతే మగ్గుతో కూడా పోసుకోవచ్చు. కొంచెం వేర్లు నాటుకునేదాకా ఇలా వాటర్ చూసి విచ్చుకుంటే బాగుంటుంది. ఇలా చాలా సింపుల్. మీరు గింజ ద్వారా పెంచుకోండి, లేకపోతే కొమ్మలు నాటుకొని పెంచుకోండి. చాలా ఈజీ వేలో పెంచుకోవచ్చు. ఈ మధ్య ఈ బంతి మొక్కలు కూడా నర్సరీలలో 50 రూపాయలు చొప్పున అమ్ముతున్నారు. మీరు ఒక పని చేయండి, మీరు ఆల్రెడీ దీపావళికి దసరాకి మీ ఇంట్లో తోరణాలు కట్టుకొని ఉంటారు కదా, ఆ తోరణాలలోంచి మంచి బాగా ఎండిన పూలు తీసి గింజలు చల్లండి. 100కి 100% జర్మినేషన్ ఉన్నా లేకపోయినా కనీసం కొన్ని మొక్కలన్నా వస్తాయి. నెక్స్ట్ సీజన్కి కూడా మీకు పనికొస్తాయి. మీ ఇంట్లో పెరిగిన మొక్కలైతే 100% జర్మినేషన్ ఉంటుంది. బయట నుంచి కొనుక్కొచ్చి మనము దండలు కట్టిన వాటిల్లో ఒక్కొక్కసారి లేత పూలు కూడా వస్తాయి కాబట్టి 100% జర్మినేషన్ చెప్పలేము, కానీ ఖచ్చితంగా మొలుస్తాయి. కాబట్టి మీరు ఆల్రెడీ మీ దగ్గర ఉంటాయి, గుమ్మాలు కట్టినవో ఉంటాయి, తప్పనిసరిగా ఉంటాయి. వాటిని తీసి ఈరోజే మీరు నారు చల్లండి. 5-6 మొక్కలు మొలిచినా కూడా మీకు నెక్స్ట్ సీజన్ వరకు బోల్డన్ని పూలు, బోల్డంత విత్తనం దొరుకుతుంది. ఓకే, ఇది మీకు చాలా యూజ్ అయ్యే కంటెంట్. కాబట్టి మీ గార్డెన్ బంతి పూలతో నిండిపోవాలని, మీ గార్డెన్ బంతి మొక్కలతో బాగా కళకళలాడాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. అలాగే మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇట్. కొత్త వాళ్ళు చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇది చాలా యూజ్ఫుల్. అతి ఈజీగా పెరిగే మొక్క, సులభంగా పెంచుకునే మొక్క, గార్డెన్లో ఉండదగిన మొక్క. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.